నగరంలో పాత మంచినీటి పైపులు చాలా చోట్ల ఉన్నాయి. అయితే అవన్నీ కూడా తుప్పుపట్టిపోవడము, చిల్లులు పడడం ద్వారా నీటి కాలుష్యం జరుగుతున్నట్లుగా అధికారులు అయితే తాజాగా వెల్లడించారు. చాలా చోట్ల కూడా పాత మంచినీటి పైప్ లైన్లు అయితే ఉన్నాయి. అవన్నీ కూడా చూసుకున్నట్లయితే కూడా 1997కు ముందు జలమండలి పరిధిలో తాగునీటి కనెక్షన్కు వాడిన గాల్వనైజ్ ఐరన్ పైపులు పాడైపోవడం పలు చోట్ల తాగునీటి కాలుష్యానికి ప్రధాన కారణంగా గుర్తించారు అధికారులు. అయితే అప్పట్లో కోతకు గురయ్యే అవకాశం తక్కువగా ఉండేలా రూపొందించిన జిఐ పైపులను ప్రధాన నీటి పైప్ లైన్ నుంచి ఇంట్లో సంపు వరకు కూడా నీటి సరఫరాకు అయితే వినియోగించారు. 20 ఏళ్ల తర్వాత అవి పాడైపోయేందుకు అవకాశాలున్నాయి. జిఐ పైపులు తుప్పు పట్టడం, చిల్లులు పడడం వంటి సమస్యతో నీటి కాలుష్యం అవుతున్నట్లుగా జలమండలి అయితే గుర్తించింది. ప్రధానంగా తాగునీటి, మురుగునీటి పైప్ లైన్లు ఒకే చోట ఉండడంతో నీటి కలుషితం అవుతుందని అయితే జలమండలి అధికారులు వివరించారు. అప్పట్లో వేసుకున్న జిఐ కనెక్షన్ పైపును మార్చుకోవడం ద్వారా కలుషిత జలాలకు అవకాశం లేకుండా చేసుకోవచ్చని కూడా తెలిపారు. అయితే 1997 తర్వాత నుంచి కూడా నీటి కనెక్షన్లకు జలమండలి MDP ఈ పైపులను అయితే వినియోగిస్తుంది. సో చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఇలాంటి పైప్ లైన్లు అయితే ఉన్నాయి ఐరన్వి. సో అవన్నీ కూడా ఎప్పుడో వేసినాయి కాబట్టి, అంటే పాతకాలం నాటివి కాబట్టి కూడా అవన్నీ ఇప్పుడు తుప్పు పట్టిపోతాయి కాబట్టి వాటిని అంటే వేసి చాలా సంవత్సరాలు కాబట్టి వాటిని మార్చుకున్నట్లయితే కూడా ఈ మురుగునీరు అందులో కలగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కడెక్కడ చిల్లులు పడి ఉంటాయో కాబట్టి అవన్నింటినీ కూడా వెంటనే గుర్తించి పైప్ లైన్లను మార్చుకోవడం ద్వారా నీటి కాలుష్యం జరగకుండా ఉంటుందని కూడా అధికారులు తెలిపారు.